ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన ఒక పెద్ద కార్యక్రమం మెగా డిఎస్సి. దాదాపుగా 16,000 పోస్టులకి రిక్రూట్మెంట్ జరిగింది. దీన్ని కూటమి చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉంటుంది. అందులో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నాడు కాబట్టి దీన్ని గట్టిగానే కూటమి ప్రమోట్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అసలు డిఎస్సి నోటిఫికేషన్ లేదు, ఒక టీచర్ ఉద్యోగం కూడా నింపింది లేదు. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకుంటూ ఉంటుంది. పైగా దీనివల్ల రిజల్ట్ కూడా కనపడింది. ఇప్పుడు 16,000 టీచర్ పోస్టులు నింపటం వల్ల మొన్న చూడండి, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నటువంటి విద్యార్థులు చాలా మంచి ర్యాంకులు సంపాదించారు. మామూలుగా ర్యాంకులు మార్కులు అంతా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళవే అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఈసారి ప్రైవేటు వాళ్ళకి ధీటుగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూల్స్లో చదివినటువంటి విద్యార్థులు చాలా మంచి మార్కులు సంపాదించడం, వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఒక పేపర్ ప్రకటన కూడా ఎప్పుడూ లేని విధంగా, మామూలుగా పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ప్రైవేట్ కాలేజీల వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు, పోటీపడి ఇచ్చుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి పోటీగా ఈసారి ప్రభుత్వ స్కూల్స్లో చదువుకున్న విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం, వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వాళ్ళు పేపర్ యాడ్ కూడా ఇవ్వటం, మెయిన్ పేపర్లో యాడ్ ఇవ్వటం, తర్వాత టీవీ ఛానల్స్లో కూడా యాడ్ ఇవ్వటం. ఇది నిజంగా ఒక మంచి పరిణామం. మెగా డిఎస్సి వల్ల ఇది సాధించబడింది అనటంలో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయి, అనర్హులకి పోస్టింగ్లు ఇచ్చారు, అర్హులకి పోస్టింగ్లు ఇవ్వలేదని గత కొన్ని రోజులుగా వైసీపీ ఆందోళన బాట పట్టింది. నిజానికి ఇక్కడ మనం మెగా డిఎస్సినా దగా డిఎస్సినా అనేది మాట్లాడుకోవాలి అంటే, వైసీపీ చెప్తుంది నిజమా లేదా కూటమి ప్రచారం చేసుకుంటుంది నిజమా అనేది మనం తేల్చాలి అంటే అసలు ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. మెగా డిఎస్సినా దగా డిఎస్సినా చెప్పాల్సింది ఎవరు, చెప్పాల్సింది ఎప్పుడు? చెప్పాల్సింది డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు. చెప్పాల్సింది ఆ డిఎస్సి రిజల్ట్ ఇచ్చి రిక్రూట్మెంటు జరుగుతున్న రోజుల్లో చెప్పాలి. కానీ ఆ రిక్రూట్మెంట్ జరిగి సంవత్సరం అవుతుంది, దానివల్ల రిజల్ట్ కూడా మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇది లోకేష్ సక్సెస్గా కూటమి ప్రచారం కూడా చేసుకుంటుంది. ఇప్పుడు వైసీపీ అది డగా డిఎస్సి అని ప్రచారం చేయడం. రెండో చెప్పాల్సింది ఎవరు? డిఎస్సి అభ్యర్థులు చెప్పాలి, కానీ చెప్పట్లేదు. రిక్రూట్మెంట్ జరిగిన సమయంలో చెప్పాలి, వైసీపీ అయినా అప్పుడు చెప్పాల్సింది, అప్పుడు చెప్పలేదు. చెప్పాల్సిన వాళ్ళు చెప్పలేదు, చెప్పాల్సిన సమయంలో చెప్పలేదు. రిక్రూట్మెంట్ జరిగిన సంవత్సరం తర్వాత ఇప్పుడు వైసీపీ ఇది డగా డిఎస్సి అక్రమాలు జరిగాయని ఆరోపించడం అంటే దీంట్లో అర్థం లేదు. అందులోనూ ఇక్కడ కీలక విషయం మాట్లాడుకోవాలి. ముందుగా వైసీపీ చేసిన ఆరోపణ ఏంటి? పేపర్ లీకేజ్ జరిగింది, పేపర్ దిద్దటంలో అక్రమాలు జరిగాయని ఆరోపించింది. అది అబద్ధం అని తేలిపోయింది. అది తేలిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు? స్పోర్ట్స్ కోటాలో అనర్హులకి పోస్టింగ్లు ఇచ్చారు, స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు పోస్టింగ్లు ఇచ్చారని ఇప్పుడు స్టార్ట్ చేశారు. మొదట్లోనేమో పేపర్ లీకేజ్ అన్నారు, పేపర్ దిద్దటంలో అవకతవకలు అన్నారు, అది నమ్మలేదు, జనంలోకి వెళ్ళలేదు. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో అనర్హులకి పోస్టింగ్లు ఇచ్చారని స్టార్ట్ చేశారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే, దాదాపు 4 లక్షలకి పైగా ఈ డిఎస్సి రాయటానికి సిద్ధమయ్యారు అభ్యర్థులు. దాంట్లో 16,000 మందికేగా పోస్టింగ్లు వచ్చింది, మిగతా వాళ్ళకి రాలేదు కదా. సహజంగా రాని వాళ్ళలో ఒక 10 to 15% లేదా 20% మందికి అబ్బా మేము కొద్దిలోకి వచ్చి మాకు పోస్టింగ్ ఆగిపోయిందే, ఇన్నాళ్ళ కష్టం బుడిదలో పోసిన పన్నీర్ అయిందే, పడక నోటిఫికేషన్ పడింది, జాబ్ కొట్టుకోలేకపోయామే అనేటువంటి ఒక బాధ ఉంటుంది. రెండోది, తనకి రాకుండా తన పక్కన వాళ్ళకి రావటం మీద కొంత అసూయ ఉంటుంది కొంతమందిలో. ఈ అసూయ ఉన్న వాళ్ళని, బాధ ఉన్న వాళ్ళలో భావోద్వేగాలు రెచ్చగొడితే కూటమికి వ్యతిరేకంగా వాళ్ళందరినీ తయారు చేయగలిగితే, ఒకటి రాష్ట్రంలో శాంతి బాధితుల ఇష్యూ తయారు చేయొచ్చు, రెండోది వీళ్ళందరినీ కూటమికి వ్యతిరేకంగా మార్చవచ్చు, వైసీపీకి అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ స్ట్రాటజీలతోటి వైసీపీ పనిచేస్తుంది. నిజానికి అభ్యర్థులు ఎవరు ఇప్పటి వరకు బయటకు వచ్చి అవకతవకలు జరిగాయని చెప్పలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, నీటు పేపర్ లీక్ అయింది, లీక్ అయినటువంటి కొద్ది రోజుల్లోనే తెలిసిపోయింది. అది బయట పెట్టింది కూడా ఆ నీట్ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, అంతే కదా. నీట్ పేపర్ లీక్ అయితే దేశంలో వాళ్ళ అభ్యర్థుల కుటుంబ సభ్యులే ఆ విషయాన్ని బయట పెట్టారు. అభ్యర్థులు ఆందోళన చేశారు, తర్వాత రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఎక్కడైనా జరిగేది అదే. ఎక్కడైనా సమస్య ఉన్నవాడు రోడ్డు మీదకి వస్తాడు, ఆ సమస్య ఉన్నవాడికి మద్దతుగా రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తాయి. కానీ ఇక్కడ చూడండి, సమస్య లేదు, సమస్య ఉన్నవాడు లేడు,
కానీ సమస్య పేరుతో వైసీపీ పార్టీ ఆందోళన చేస్తుంది. ఇదో నిజంగా విచిత్రకరమైన పరిణామం. దీని వెనకాల ఇప్పుడున్న అంటే ఒకటేమో నారా లోకేష్ మీద ఏదో ఒక మచ్చ వేయాలి. లోకేష్ సక్సెస్గా కనపడుతున్నాడు, లోకేష్ సక్సెస్గా కనపడకూడదు, లోకేష్ చేతికి సక్సెస్ని ఇవ్వకూడదు. లోకేష్ కనుక సక్సెస్ఫుల్ మెన్గా కనపడితే ఇక టీడీపీకి ఫ్యూచర్లో కూడా తిరుగుండదు. సో ఖచ్చితంగా లోకేష్కి మచ్చలు అంటించాలి. పైగా రేపు కంపారిజన్ వస్తుంటుంది, ఖచ్చితంగా లోకేష్ వర్సెస్ జగన్కి కంపారిజన్ వస్తూ ఉంటుంది. జగన్ ఒక్క డిఎస్సి పోస్టింగ్ కూడా ఇవ్వని వ్యక్తి, ఉద్యోగాలు క్రియేట్ చేయలేని వ్యక్తి. కానీ లోకేష్ చూడండి ఎలా డిఎస్సి నిర్వహించి ఉద్యోగాలు నింపాడు, వేలాది మందికి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాడు. అదే ప్రైవేటు పెట్టుబడులు కూడా తీసుకొచ్చి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తున్నాడు. సో జగన్ వర్సెస్ లోకేష్గా చర్చ జరిగినప్పుడు లోకేష్ సక్సెస్ఫుల్ మ్యాన్గా కనపడుతున్నాడు, కనపడకూడదు అనేటువంటి ఒక టార్గెట్తో పనిచేస్తూ ఇలాంటి పుకాళ్ళు, ఇలాంటి రకరకాల ఎలాంటి ఆధారాలు లేనటువంటి మాట. ఆధారాలు ఉంటే కోర్టులో కేసులు వేయచ్చు. ఆల్రెడీ కోర్టులో కేసులు వేశారు, కొన్ని పిటిషన్లు పడ్డాయి కోర్టులో. పడితే కోర్టు వాటన్నిటిని తోసిపుచ్చింది. ఇప్పుడు కోర్టులో కనీస ఆధారాలు ఉంటే సహజంగా కోర్టులు ఎలా ఉంటాయంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటాయి. అంటే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి అండగానే ఉంటాయి, వాళ్ళ తరపునే ముందుగా ఆలోచిస్తాయి. కానీ వాళ్ళు వేసినటువంటి పిటిషన్లలో, వైసీపీ వేపించిన పిటిషన్లలో కనీసం మినిమం ఆధారాలు కూడా లేకపోవటం వల్ల కోర్టు వాటన్ని తోసిపుచ్చింది. వందలాది కేసులు వేశారు. మరి కోర్టులో ఇప్పటికైనా సరే వైసీపీ నిజంగా కొంత ఆధారం కనుక వాళ్ళకు ఉంటే కోర్టుకి వెళ్ళొచ్చు. కోర్టు కనుక నిజంగానే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయని కనుక ముట్టికాలేస్తే దాన్ని మనం కూడా నమ్మొచ్చు కొంత. అప్పుడు వైసీపీ ఆందోళన చేసినా దానికి ఒక అర్థం ఉంది. కానీ సమస్య లేకుండా సమస్యను క్రియేట్ చేయటం అంటే ఇదే. బాధితులు లేకుండా ఏదో బాధితులు ఉన్నారు అని చెప్పేసి ఒకదాన్ని క్రియేట్ చేసి ఆందోళన చేయటం అంటే చూడండి వైసీపీ ఆడుతున్నటువంటి ఒక మెగా గేమ్. దీన్ని ఏమంటారు? మీరే కామెంట్ చేయండి.